పొద్దున్నే గుడికి వెళ్దామని 5ంటికే లేసామండి. ఫుల్ కబుర్లు చెప్పుకుని ఇప్పుడు 6 అవుతుంది. గీజర్ వేసుకుని స్టైల్గా బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి సీన్ ఏంటంటే గీజర్ స్విచ్ పని చేయట్లేదు, అంటే ఇట్స్ నాట్ వర్కింగ్ అనమాట. ఇంకేముంది, మా చిన్నతనంలో నాన్నమ్మ వాళ్ళు ఇలాగే కాచి పోసేవాళ్ళు, మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. ఫైనల్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా అమ్మ ఇదిగోండి ఇంట్లో పెట్టింది. ఇప్పుడు ఈ వాటర్ వేడైతే గబగబా స్నానం చేసి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాను. బ్లాగ్ చూస్తూ ఉండండి. మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి మొత్తం చూపిస్తూ ఉంటాను. ఏమండో, నేను ఈ చీర పెట్టుకున్నప్పుడు మెడలోకి నెక్ సెట్స్ ఏమీ తెచ్చుకోలేదు, హడావుడిగా వచ్చేసాను. అనుకోకుండా లాస్ట్ టైం జోషిబాబు పంచ ఫంక్షన్కి వచ్చినప్పుడు అమ్మ తీసుకొచ్చిన సెట్ దొరికింది బీరువాలో, అది పెట్టేసుకున్నా. అంతే, టైం బాగుంటే అన్నీ అలా దొరికిపోతూ ఉంటాయి అనమాట. సో ఇంకా స్టార్ట్ అవుతున్నామండి. 7 అవుతోంది. ఇంకా నా ఫేవరెట్ కాఫీ అయితే నాకు పడలేదు. అక్కడికి వెళ్ళి పిన్ని వాళ్ళ ఇంట్లో కాఫీ తాగేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. అందరూ రెడీగా ఉన్నారు, నేను మమ్మీ మాత్రం లేట్. సిటీల్లో నిద్రలేసి ఆ బెడ్రూమ్స్ లోపలే, ఆ హాల్లో ఆ మొహాలే చూసుకుంటూ అలా ఉంటామండి. బట్ విలేజ్లో ఉన్న బ్యూటీ ఇదనమాట. ఖచ్చితంగా బయటకు వస్తాము, ఆ పచ్చటి ఆ చెట్లు అవి చూస్తుంటే ఎంతో ప్లెజెంట్గా పాజిటివ్గా అనిపిస్తుంది పొద్దున్నే. రాత్రి మీకు చూపించిన జామ చెట్టు ఇదేనండి. సో బేసిక్గా కరెంట్ తీగల వాళ్ళంట ఒక పర్టికులర్ టైం జోన్లో వచ్చి ఆ చెట్లన్నీ అలా కట్ చేసేస్తారంటండి, పైన ఉన్న చెట్లన్నీ. బాగున్నాను ఆనంద్, నువ్వేనా? ఎవరో అనుకుంటున్నాను. ఎలా ఉన్నావు? ఓకే ఓకే, బాగున్నారు. బాగున్నారు పిల్లలు కూడా. ఏమ్మా? లేదు, పాప అమెరికాలో ఉంది, బాబేమో ఇక్కడే. వస్తాడులే ఈసారి సంక్రాంతికి. చేసుకో. సో బేసిక్గా ఆ చెట్ల మీద ఉన్న కర్రలన్నీ అండి అదిగోండి అలా కట్ చేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో వాడుకుంటూ ఉంటారు. చూసారండి, మనకి సిటీలో లేనిది ఇక్కడ ఉంది. ఇదే ఎంత బాగా పలకరించాడో. నేను అసలు ఆయన ఎవరోలే ఎందుకని చెప్పి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. చక్కగా ఏమ్మా బాగున్నారా అని పలకరించారు. దిస్ ఇస్ వాట్ ఐ లవ్ అండి విలేజెస్లో. మా జోషి బాబు పంచుల ఫంక్షన్ అప్పుడు మీకు ఇదంతా కూడా నేను చూపించానండి. మీకు ఎంతవరకు గుర్తుందో చూడని వాళ్ళు ఆ వ్లాగ్ చూడండి. నా మేనల్లుడి పంచులు, బుడ్డాడి మేనత్ ఇక్కడ అనే ట్యాగ్ తోటి ఫేమస్ అయిన నా ఫస్ట్ వీడియో అండి ఆ ఫంక్షన్లోనే. సో ప్రస్తుతానికైతే ఇదిగోండి మళ్ళీ సేమ్ హౌస్. నేను చిన్నప్పటి నుంచి ఎంతో ఇంటిమసీ ఉన్న హౌస్ అనమాట నాకు ఇది. ఇదిగోండి వస్తున్నాను. మా బ్రూనో లేడు కానీ అమ్మో ఇక్కడ 4-5 ఉన్నాయి పప్పీస్. వాటి కెమిస్ట్రీ నాతో ఎలా ఉంటుందో తెలీదు, దూరంగా ఉంటే బెటర్ ఏమో. గేదె కుడితి కోసం వెయిట్ చేస్తున్నట్టు. సారీ అండి, కంపారిజన్ చాలా వర్స్ట్గా ఉంది, కానీ నా ఫీలింగ్ అయితే అదే. ప్రతిరోజు పొద్దున్నే కాఫీ కోసం ఎప్పుడెప్పుడు ఎవరన్నా కల్పిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఒక్క కాఫీ పడిందంటే డే మొత్తం ఓ 10 మందికి వంట చేయమ్మా అన్నా సరే గబగబా కిచెన్లోకి వెళ్ళి చేసేస్తాను అనమాట. బట్ దట్ ఫస్ట్ కాఫీ మాత్రం ఎవరన్నా ఇస్తే తాగడమే నాకు ఇష్టం. మా అమ్మమ్మ అండి మంచం కింద చక్కగా ఈ పుల్లలు ఏరి పెట్టుకున్నారు. ఎందుకమ్మమ్మ పుల్లలు పెట్టుకున్నామంటే ఒక స్మైల్ ఇచ్చింది, బేసిక్గా డాగ్స్కి అనుకుంటా. అయితే మహిష్మతి సామ్రాజ్యం పుల్లలేరాను అని ఆ డైలాగ్ గుర్తొచ్చి ఫుల్ నవ్వుకుంటున్నాం ఇంకా. అమ్మయ్య, ఎదురు చూస్తున్న ఈ టైం అయితే వచ్చేసిందండి. పొద్దున 5 నుంచి లేచి కబుర్లు చెప్పుకుని మంచం మీద 6 వరకు, ఇంకా అప్పుడు గబగబా రెడీ అయితే చూస్తూ అదిగోండి 7:30 అయింది. సో బేసిక్గా మా ఇంటి ముందు నుంచి వెళ్ళే దారి అనమాట. ఎంత హాయిగా ఉందో గ్రీనరీ చూస్తుంటే. చిన్నప్పటి నుంచి మేము వెళ్ళే కాళీమాత టెంపుల్ అండి. ఐ థింక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఈ టెంపుల్ బ్లాగ్ చేశాను, చూడని వాళ్ళు చూడండి. అదిగోండి వెళ్తూ ఉంటే దారంతా తాటి చెట్లు, లెఫ్ట్ సైడ్ అంతా పచ్చటి పొలాలు. అండ్ గుడివాడ చిన్న కార్ల స్టాండ్ అంటారండి, చాలా ఫేమస్ అనమాట. మా గుడివాడ అయితే వచ్చేసాం దోసపాడు నుంచి. అలాగే ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది నెహ్రూ చౌక్ ఆర్ నెహ్రూ రింగ్ అనమాట. ఇది కూడా చాలా ఫేమస్ అండి. నా చిన్నతనంలో ఎక్కువగా తిరిగిన జోన్ ఇది. అండ్ దెన్ అదిగోండి రావి టెక్స్టైల్స్. మా మమ్మీ ఎప్పుడు ఈ షాప్ని విజిట్ చేయకుండా అయితే రారు. దోసపాడు వస్తే ఖచ్చితంగా రావి షాప్కి వెళ్ళాల్సిందే. అండ్ దెన్ నా లైఫ్లో నాకు వెరీ ఇంపార్టెంట్ వినాయకుడి గుడి. సో ఇక్కడ కూడా ఒక సెకండ్ స్లో చేసైనా సరే దండం పెట్టుకుంటూ ఉంటాను. అండ్ దెన్ అదిగోండి మా గుడివాడ వెజిటబుల్ మార్కెట్. సో నాన్ వెజ్ కోసమైనా, వెజ్ కోసమైనా, ఫ్లవర్స్ కోసమైనా, ఇంకా వాట్ నాట్ ఏది కావాలన్నా ఈ జోన్కి వచ్చి ఖచ్చితంగా కొనుక్కొని వెళ్తూ ఉంటాము. సరే టెంపుల్కి అరటిపళ్ళు కావాలి అని అడిగితే ఎంత వినయంగా చక్కగా అరటిపళ్ళ వెండర్ చక్కగా కట్ చేసి కార్ దాకా వచ్చి మరీ ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. ఇకపోతే మీకు మొదనేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ సాంగ్ గుర్తుందా అండి? సో నేను వెళ్తున్న దారి అయితే మొదనేపల్లి అనమాట. ఇదంతా కూడా మొదనేపల్లి పొలాలు. అదిగోండి కోతులు ఎంత బాగున్నాయో బ్రిడ్జ్ మీద. సో వాటిని కూడా మీకోసం క్యాప్చర్ చేసేసాను. ఐ మీన్ నా
కెమెరాలో బంధించాను ఒక మాటలో చెప్పాలంటే. అండ్ ఆఫ్టర్ దట్ అసలు ఆ ఊరుందండి, నేను మొదటిసారి వెళ్ళాను, ఎంత బాగుందో. అండ్ అదిగోండి సింగరాయపాలెం అనే ఊరికైతే వచ్చామన్నమాట. మోదినేపల్లి తర్వాత వెరీ వెరీ ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఫస్ట్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఉన్న కోనేరండి. ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఉన్న చరిత్ర ఉన్న టెంపుల్స్ ఈ రెండు కూడా. ఒకసారి యూట్యూబ్లో మీరు వెతికితే మీకు తెలుస్తుంది లైక్ ఏంటి బేసిక్గా ఈ టెంపుల్ స్టోరీ ఏంటని. వెరీ వెరీ ఫేమస్ అంట. నా అదృష్టం ఈరోజు నాకు దర్శన భాగ్యం దక్కింది. నేను అమ్మ పిన్ని. సో మా పిన్ని ఇక్కడ ఉంటారండి దోసపాడులో, డాడీ వాళ్ళ తమ్ముడు వైఫ్ అనమాట. లేదమ్మా నీకు చాలా ఇష్టం కదా నవరాత్రి టైము, వెళదాం ఖచ్చితంగా అంటే ఓకే ఓకే అని బయలుదేరాము. ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు లిల్లీ పూలు కనిపించాయండి, సూపరు. అదిగోండి స్వామివారు. లోపలైతే రికార్డింగ్ ఎలా చేయలేదు, అందుకని బయట ఉన్న ఫోటోనే చూపించా. అయితే గబగబా లోపలికి వెళ్ళిపోతున్నానండి. లేదు కాళ్ళు కడుక్కోవాలని చెప్పి ఇదిగోండి బావి దగ్గరికి తీసుకొచ్చారు. ఎప్పుడో చిన్నతనంలో బావిలో నీళ్లు తోడుతుంటే తెగ ఎగ్జైట్ అవుతూ చూసేదాన్ని. మా డాడీ ఎత్తుకుని మరీ చూపించేవాళ్ళు బావిలు లోతులు ఎంత ఉంటాయి ఏంటని. ఇవాళ మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అసలు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అలా బకెట్తో ఆడుకున్న రోజులు గుర్తొచ్చాయి. నేనే అందరికీ తోడిస్తానని చెప్పి అదిగోండి మా మమ్మీకి ఇచ్చాను, నేను కడుక్కుంటున్నాను. ఆ తర్వాత మా పిన్ వచ్చి కూడా వాష్ చేసుకున్నారు. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి బాబు. ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏమన్నా ఇలాంటి వెల్స్ ఆర్ బావిలు ఉంటే ఒకసారి బకెట్ వేసి నీళ్లు తోడండి, భలే సరదాగా ఉంటుంది. అన్నట్టు కింద ఏమన్నా జారుడుగా ఉంటే జాగ్రత్త అండోయ్, కాలు జారి ఏమన్నా జరగకూడదు జరిగిందంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. చాలా జాగ్రత్త. ఎంత ఫన్ ఉంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ పెద్దవాళ్ళు దగ్గర లేకుండా సింగిల్గా ఉన్నప్పుడు చేయమాకండి. బట్ నేనైతే నా చిన్నతనం గుర్తు తెచ్చుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా స్పెండ్ చేసాం ఆ మూమెంట్ని. సో బేసిక్గా తులసి మాలలు అయితే కొన్నామండి గుడివాడలో. సో అవన్నీ కూడా మన నాగరాజ్ బ్రోని తెమ్మని చెప్పి మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము. వెళ్ళంగానే పంతులు గారు అమ్మ కొబ్బరికాయలు బయటే కొట్టి రావాలి అన్నారు. ఈ మధ్య ప్రతి టెంపుల్లోనూ రూల్ అనమాట, లోపల అస్సలు వాడట్లేదు. సో బయటకు వెళ్ళి మనకి కొబ్బరికాయ కొట్టడం మీకు చాలా వ్లాగ్స్లో చెప్పాను. ఈ పరమ వీక్ అనమాట, లిటరలీ ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసిన తర్వాత పగిలింది. లక్కీగా ఆ కొబ్బరికాయని కొట్టి ప్రశాంతంగా లోపలికి వెళ్ళి అయితే పూజ చేసుకున్నామండి. వెరీ ఏజ్డ్ పంతులు గారు ఉన్నారు, చాలా బాగా చదివారు మంత్రాలు అవన్నీ కూడా. చాలా మంచి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను ఫస్ట్ అయితే మమ్మీని పిన్ని లోపలికి పంపించేసి ఇంకా వెనకాల వెళ్ళైతే అర్చన అదంతా చేయించుకున్నాము. లోపల స్వామివారు ఉన్నారండి, వెండి తొడిగి తోటున్నారు, లవ్లీ, అసలు చాలా అందంగా ఉన్నారు. అండ్ అంతకంటే ఎమ్మీగా వేడి అన్న పాయసం ప్రసాదం ఇచ్చారు. ఇంకేముంది, హ్యాపీగా ఇంచుమించు 8:30-9 అవుతుంది ఆ టైంలో ముగ్గురం అక్కడ కూర్చుని ప్రసాదం ఎంజాయ్ చేసాం. ఆ పొద్దున్నే టెంపుల్స్లో వచ్చే అన్న పాయసం టేస్ట్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ అనాల్సిందే. ఇంకా రానే వచ్చేసిందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఆ చెట్టు దగ్గర కార్ని అయితే పార్క్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ అభిషేకం చేయడానికి ఒక పెద్ద విగ్రహం అయితే ఉంది, చాలా అందంగా ఉందండి. నేను ప్రతి గుడికి ఎప్పుడు వెళ్ళినా కాకి కనిపిస్తే నాకు మా నాన్న నాతో వచ్చారా అనిపిస్తుంది. వాళ్ళు కూడా కాకి వస్తే కొద్దిసేపు దాన్ని క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ అదిగోండి, ఐ థింక్ పిల్లలు పుట్టిన వాళ్ళకి గుడి చాలా ఫేమస్ ఏమో అనిపించిందండి. చాలా ఉయ్యాళ్ళు ఉన్నాయి, బుడ్డిగా చాలా ముడుపులు కట్టుకున్నారు. సరే హ్యాపీగా లోపల ఇక్కడ కూడా దర్శనం అయిపోయిందండి. అదిగోండి మా మమ్మీ మా పిన్ని ప్రసాదం తీసుకుంటున్నాము. ఎమ్మి సాఫ్ట్ లడ్డు, అలాగే వేడి పులిహోర, చాలా బాగుంది. అండ్ ఆ గుడి చరిత్ర ఏదైతే ఉందో అక్కడ చక్కగా పెట్టారండి ప్రసాదం. ఆ తర్వాత మేము ఇందాక ఎంట్రీ టైంలో ఇక్కడ చాలామంది భక్తులు అభిషేకం అది చేస్తూ కొంచెం క్రౌడెడ్గా ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు సరే స్వామివారు చక్కగా ప్రశాంతంగా ఉన్నారు, దండం పెట్టుకుందాం, ప్రదక్షిణం చేద్దామని చెప్పి 3 సార్లు అయితే ప్రదక్షిణం చేసేసుకున్నానండి. ఈలోపు మమ్మీ వాళ్ళు అయితే కార్ పార్క్ చేస్తాం కదా స్టార్టింగ్లో, స్వామివారి పడుగులు అవి ఉండి ఒక దేవతా వృక్షం అక్కడ వేప చెట్టు దగ్గర అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడే ఇక్కడ ఈ ప్లేస్లో నేను రికార్డ్ చేద్దాం అనుకున్నానండి. బట్ ఎనీవేస్ కార్ అక్కడే ఉంది కదా, వచ్చేటప్పుడు ఆగి నాతో పాటు మీరు కూడా చూస్తారులే అని ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామండి. చిన్న కామెడీ చూడండి. ఓ ప్లేట్ పూరి. ఇంతసేపు పూరి అంటే చిన్నగా ఉంటది, పెద్దగా ఉంటది. పూరి ఓ ప్లేట్ సింగిల్ గా అయితే పెద్దదే వస్తుందండి, చాలు. అదే డబుల్ అయితే మీరు తినలేరు, సింగిల్ పూరి పెద్దగా వస్తుంది. ఓకే చాలు. ఓకే సైజు ఉంటదండి, చిన్నవి ఉండవు, పెద్ద సైజు ఉంటాయి. పూరి అని ఇడ్లీదా? అదే మీరు 4 తినగలరు అనుకుంటే పెద్ద తీసుకొస్తాను, లేదా చిన్నవి అంటే రెండు తీసుకొస్తాను. ఇడ్లీ పూరి తేరా
ఏమండి తెల్ల చట్నీ వేసిరమ్మంటారు ఎర్ర చట్నీ వేసిరమ్మంటారు? నాకు ఏ చట్నీ వద్దు. ఎర్ర చట్నీ అంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది మైసూర్ బండలోకి. తెల్ల చట్నీ అంటే కొంచెం రొటీన్గా ఉంటుంది. విలేజ్కి వచ్చినప్పుడు చట్నీలు టేస్ట్ చూడాలండి. ఎర్ర చట్నీ టైప్ చేయండి. ఏదో ఒకటి తా బ్రో, మీకేంటి ఎనీథింగ్. అంత బోండాలు పోవయ్యా, పో తొందరగా కదా. పూరి అందరికి పూరి, సింగల్ పూరి. మీకు సింగల్ పూరి? అందరికి సింగిల్ పూరి. ఓకే ఓకే. అంటే పెద్దగా ఉంటేనా సింగల్ పూరి కానీ చిన్నగా ఉంటే ఇంకో పూరి ఎక్స్ట్రా చెప్తుంది. కావాలంటే చెప్తాం. ఓకే ఓకే. గుడివాడ తీసుకెళ్ళలే. సో అదండి సంగతి. నాగరాజ్ బ్రో మామూలుగా ఆడుకోలేదు మా మమ్మీని. మమ్మీ ఒకటి సరిపోయిద్దా? వాడు ఇసుకిచ్చిన దానికి 10 సార్లు తిప్పుతా ఇప్పుడు. ఎందుకు అద్దం నీకు ఇసుకిస్తావు నువ్వు కూడా? అంతే. సో అదండి సంగతి. నేను 10 సార్లు తిప్పుతానంది, బట్ యాక్చువల్గా అలా చేయలేదు. ఎమ్మి పూరి విత్ ఈ బేసిన్ కర్రీ అండి, చాలా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దట్ దారిలో ఇందాక కోతులు కనిపించాయి కదా, పాపం వాటికి ఫీడ్ చేద్దామని చెప్పి అరటిపళ్ళు అయితే తీసుకొచ్చాడు. అండ్ వెళ్తున్న ఆ బ్రిడ్జ్ అయితే ఎందుకో నేను తగలేదండి నాకు, బట్ లెఫ్ట్ సైడ్ 1-2 కోతులు కనిపిస్తే ఇంకా అక్కడ ఆగి అక్కడ వేసాడు. పాపం అది ఎంత ఆకలి మీద ఉందో, తింటూ కూడా చాలా భయపడుతుంది వేస్తుంటే. ఎనీవేస్ ఉన్నవన్నీ అక్కడ వేయకుండా కొన్ని అక్కడ వేసి కొన్ని పక్కకు పెట్టి వచ్చేసాం అనమాట. బోండాలు తాగేస్తాం, అందులో ఏమి ఇవ్వద్దు. స్ట్రా వేసి ఇచ్చేయండి. రాలేదు. అయ్యో మరి ఎలా తాగుతాను? నేను అంత ఎక్స్పర్ట్ కాదు. సరే బాటిల్ ఇవ్వండి. ఇంకా సరే ఇవ్వండి, కానీ తీపికాయలే కొట్టానా? ఓకే ఓకే. 100 రూపీస్కి ఇస్తాను అన్న. మొదనేపల్లి మడిచేను దగ్గర ఉన్న కొబ్బరి బోండాలు ఫుల్గా ఉన్నాయి వాటర్. అందమైన చెక్క స్పూన్తో లేత కొబ్బరి నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతే. మరీ ఎక్కువగా పొగిడేస్తున్నాను అనుకోవద్దండి, నిజంగా ఎంత టేస్టీగా ఉన్నాయో కొబ్బరి నీళ్ళు తీయగా. అండ్ వెళ్తుంటే ఇక్కడ ఒకటి చూసానండి ఫస్ట్ టైము. మాస్క్ మీద సాయిబాబా గారి ఫోటో కూడా ఉంది, కింద ఎవరో గురూజీ అండ్ అటుపక్క కూడా ఇంకొక బాబా గారు అనమాట. సో ముగ్గురు ఒకటే చోట కనిపించారు. అండ్ అదిగోండి బస్సు మీద కోనసీమ కుర్రోడంట, భలే నవ్వొచ్చింది క్యాప్షన్ చూసి. అండ్ దెన్ అదిగోండి రైల్వే ట్రాక్ మళ్ళీ గేట్ పడింది నిన్న నైట్ లాగానే. మళ్ళీ చిన్నతనం గుర్తు తెచ్చుకుంటూ ఎన్ని బోగీలు ఉన్నాయని లెక్క పెట్టుకుంటూ అలా ట్రైన్ చూస్తూ ఉన్నా. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి ఖర్జూర్ పళ్ళు, ఇది కూడా నా చైల్డ్హుడ్ మెమరీ అండి. తగి ఏడ్చి మరీ కొనుక్చుకునేదాన్ని స్కూల్కి వెళ్ళే టైంలో. అండ్ తాటి తాండ్రు అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బట్ అన్ఫార్చునేట్లీ చిన్నతనంలో ఉండే రుచి అయితే లేదు, బట్ ఓకే. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి నిన్నటి బ్లాగ్లో మీరు చూస్తుంటారు కదా, ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్ తోటి కార్ ఎక్కి వచ్చేసాను. మా అమ్మ ఒకటే గొడవ, కొనుక్కోమ్మా ఏమన్నా ఫ్లాట్స్ అంటే. మా గుడివాడలో ఉన్న మెట్రోకి అయితే వచ్చాను. నాకు బాగా అలవాటండి, ఎప్పుడు పండగలకి అలా వచ్చినా కూడా ఖచ్చితంగా చెప్పులు కొనుక్కుంటూ ఉంటాను ఒక జత. అండ్ ఇక్కడ ఈ జోన్ ఉందండి, జయరామ జనరల్ స్టోర్స్ అని. పల్లీలు బఠానీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి, నాటు అనమాట. సో ఖచ్చితంగా వెళితే అక్కడ దొరికింది నాకు తాటి తండ్ర. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫ్రైమ్స్ కూడా నాకు చాలా ఇష్టం. గొట్టాలు అంటాం కదా అవి, అదిగోండి ఇలాగే తినేదాన్ని చిన్నప్పుడు కూడా. నోటి నిండా కుక్కుని ఏళ్ల నిండా పెట్టుకుని 10 ఏళ్ళకి కూడా పెట్టుకునేదాన్ని. బట్ ఇక్కడ ఫోన్ ఉంది కదా అందుకని 5 ఫింగర్స్కే పెట్టుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మేము రెగ్యులర్గా వెళ్ళే పూజ జనరల్ స్టోర్స్ అండి. గుడివాడకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ఆఫ్టర్ దట్ షణ్ముఖ కాఫీ పౌడర్ అని ఒక షాప్ ఉందండి. అమ్మ ఖచ్చితంగా కాఫీ అక్కడ కొంటూ ఉంటారు. అండ్ అదిగోండి బనానాస్ తీసుకుని బయలుదేరాం. ఏం చేశారు? ఎలకలు పెట్టారా? అమ్ముతారా వీటిల్ని? ఓ ఓకే, మళ్ళీ వదిలేస్తారు ఇంకో చోట? అమ్మో ఎందుకు చంపేయడం, ఎక్కడ దూరంగా వదలక. ఓకే ఓకే ఓకే. బేసిక్గా ఎలకలు పెట్టేవాళ్ళండి, ఎలక్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. మళ్ళీ ఇక్కడే వదిలేస్తారా అంటే లేదు మేడం చంపేస్తాం అంటున్నారు. తర్వాత అదిగోండి పచ్చటి పొలాలు, ఎంత బాగుందో, చల్లటి గాలి, అసలు వాతావరణం అయితే కేకలా ఉంది. సంక్రాంతి టైం కూడా చల్లగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా సూపర్. సమ్మర్ టైంలో అయితే అమ్మో అస్సలు బయటికి రాలేము. కాసేపు అలా భయం లేకుండా స్వామి స్నేక్ రాజెస్ రాకుండా నన్ను సేఫ్గా ఉంచు అని మనసులో తలుచుకుంటూ అలా కాసేపు ఆ పొలం మధ్యలో నడుచుకుంటూ ముందుకు వచ్చేసాను. భలే ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మీలో కూడా ఎవరన్నా పల్లెటూళ్ళకి సంబంధించిన వాళ్ళ ఈ పొలాలు ఉంటే ఖచ్చితంగా మీ పొలంలోకి వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. ట్రస్ట్ మీ గైస్, భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను.
సో అదండి, మరి ఇవాళ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తాను. నాకు నచ్చిన ఒక రోటి పచ్చడితో ఫుడ్ ఎంజాయ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నా. మరి వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఉంటానే.